गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि। మిత్రులకు శ్రేయోభిలాషులకు సబ్స్క్రైబర్లు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు। गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि। వినాయక చవితి అనగానే ప్రపంచ దేశాల్లో అత్యధిక దేశాల్లో కూడా పవిత్రంగా జరుపుకుంటారు। భారతదేశంలో కాదు, థాయిలాండ్, నేపాల్, బంగ్లాదేశ్, అలాగే భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజీ, టొబాగో, మారిషస్, బాలి వంటి దేశాల్లో కూడా వినాయక చవితి పండుగని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు। ఈ పూజా విధానంలో సుమారుగా 21 రకాల పత్రాలని వినాయక స్వామికి సమర్పిస్తారు। అలాంటి విషయాల్ని మనం ఈ వీడియోలో చూస్తాం। సో వాచ్। వినాయక చవితి హిందూ సమాజంలో అత్యంత ఆధ్యాత్మిక పర్వదినం। ప్రథమం గణనాథుడిగా పూజ చేసే ముందు ఆ వినాయకుని కొలుస్తాం। అలాంటి గజానుని వినాయక చవితి పర్వదినాన్ని భారతదేశంలోనే కాదు, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాలను భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజీ, మారిషస్, ట్రినిడాడ్, టొబాగో వంటి దేశాల్లో జరుపుకుంటారు। పార్వతీ పరమేశ్వరుల కుమారుడు వినాయకుడి పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు। భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్నం శుభవేళ అష్ట నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి। వీటిని 9 రోజులు పాటు నిర్వహిస్తారు। గణేష్ చతుర్థి ఒక పెద్ద పండుగ ఉత్సవం లాగా దీన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది। పల్లెలు, వారలు, పట్టణాలు, వెగులు ఇలా అన్ని చోట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు। ఇలాంటి పర్వదినాన దేవుడు వినాయకుడి పూజకు అవసరమైన ఈ 7 రకాల ఆకుల్ని ఉపయోగిస్తారు। 1 మాచి పత్రం, మూలక పత్రం, మారేడు పత్రం, గరిక పత్రం, ఉమ్మెత్త పత్రం, రేగు పత్రం, ఉత్తరేని, తులసి, మామిడి, గన్నేరు, చంక్ పుష్పం, దానిమ్మ, దేవదారు, తావన్, వావిలి, జాబిల్లి, కామంచి ఆకులు, చమ్మి పత్రం, రావి, తెల్లమద్ది, జిల్లేరు వంటి పత్రాలతో వినాయక స్వామిని పూజిస్తారు। వినాయకుడి పూజా విధానాన్ని కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు। పండుగ సన్నాహాలు మనింటిని శుభ్రంగా పవిత్రంగా మార్చుకుందా? మనింటిని శుభ్రంగా పవిత్రంగా మార్చుకుందా? వినాయక చవితి వచ్చేస్తుంటే మన ఇళ్లలో ఒక కొత్త ఉత్సాహం కొనసాగుతుంది। ఈ పండుగ రోజున మన్మందరం మన ప్రియమైన వినాయకుడిని ఇంటికి ఆహ్వాచుతా, మనసారా పూజించుకుంటాం। పూజ మొదలు పెట్టే ముందు మనం చేయాల్సిన మొదటి పని మనింటిని, మన మనసును శుభ్రపరుచుకోవడం। ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి కొత్త బట్టలు లేదా శుభ్రమైన బట్టలు ధరించాలి। ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బట్లు పెట్టి మామిడి తోరణాలు కడితే ఆ ఇంటికి ఒక ప్రత్యేకమైన కర్ వస్తుంది। ఈ పవిత్ర వాతావరణం మనసుకి ప్రశాంతత ఇస్తుంది। పూజకు కావాల్సిన వస్తువుల జాబితా చూసి కంగారు పడకర్లేదు। చాలా వరకు మనింట్లోనే దౌరికేవే ఉంటాయి। పసుపు, కుంకుమ, గంధం। ముఖ్యంగా పూజ కోసం ఒక అందమైన మట్టి వినాయక ప్రతిమను ఎంచుకోండి। వినాయక ప్రతీక్ మరియు ప్రతీక్ మన గణపతిని మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం। అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ప్రతిష్ఠ ముఖ్య పెట్ట పియోంపై కొన్ని అక్షతలు, ఒక తమలపాకు, కొద్దిగా పసుపు విగ్రహాన్ని పిక్కో మీద ఉంచి అలంకరించాలి। స్వామివారికి అందమైన పువ్వులతో అలంకరించాలి। కుంకుమ బొట్లు పెట్టి గంధం వేయాలి। ఇందుకు ప్రతీక ప్రతిమలోకి దైవశక్తిని ఆహ్వానించడం చేస్తా। నెయ్యి లేదా హారబత్తితో దీపం కనిపిస్తే శక్తి వస్తుందని భావించాలి। మీ కుడి చేతిలో పువ్వులు, అక్షతలు పట్టుకుని కళ్ళు మూసుకుని ఓం గం గణపతయ్యని స్మరించుకోడి। చేతిలో ఉన్న పువ్వులు, అక్షతలను స్వామి పాదాల వద్ద ఉంచాలి। ఈ క్షణం నుంచి ప్రతిమను స్వరూపంగా భావించండి। ప్రతీకో తర్వాత దీపారాధన చేయాలి। 2 దీపపు కుందురుల్లో నెయ్యి లేదా నూనె పోసి వెలిగించాలి। దీపం జ్ఞానానికి సంకేతం। అగరబత్తీలు వెలిగించి స్వామికి ధూపం చూపించాలి। పొంటానాదం చేయాలి। గమనాటంతు రక్కొసామని శ్లోకం పలించండి। ప్రార్థనగా శ్లోకాన్ని పలిస్తూ మనసును ఏకాగ్రం చేయండి। షోడ్షోపచార్ పూజ 16 సేవలతో స్వామిని కొలుద్దాం। ప్రతి ఉపచారం ఒక ప్రత్యేకమైన భావనను కలిగి ఉంటుంది। పాద్యం, చేతులకు నీళ్లు సమర్పించండి। ఆచమనీయం, చిన్న గ్లాసు నీరు స్వామి కోసం। ఉద్రనే, చిన్న చెంచాతో నీరు పెట్టి సమర్పించండి। ఆ తర్వాత స్వామికి స్నానం చేయించాలి। శుద్ధోదక స్నానం, కష్యర్ స్నానం, తది, హాత్, మందు, చక్కర్ ఇవన్నీ పంచముత్ స్నానం। ప్రతి అభిషేకం తర్వాత శుద్ధ నీటితో కరగాలి। ఓం గం గణపతి ఏ నమ అని స్మరించుకుంటూ పూజ చేయండి। స్నానం తర్వాత స్వామికి కొత్త బట్టలు సమర్పించండి। హెచ్గ్యోపవీతం సమర్పయామి, గంధం దార్యామి, అక్షతాన్ సమర్పయామి।
ఇప్పుడు ప్రతి కేవలి మట్టి కాదు ఆ వితునేశ్వరుడిగా భావించండి. భక్తితో మర్యాదతో పూజ చేయండి. ఈ వెలుగులో కోరికలు ఆశలు మనసులో ఉంచి ప్రార్థించండి. పత్ర పూజ 21 రకాల ఆకులతో చేసే ప్రత్యేక పూజ. మాచి పత్రం బిల్సి దూర్వ ఒక్కొక్క ఆకును సమర్పిస్తూ స్వామి నామాన్ని ఉచ్చరించండి. ఓం సుముబాయ నామ మాచి పత్రం పూజ్యామి. అందుకే దొరకలేనప్పుడు గరికతోనే గాని భక్తికితో చేయండి. ఈ పత్ర పూజ మనకు ప్రకృతితో అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. అంగ పూజ పాద పూజ్యామి జానన్ ముందన్ ప్రతి అంగాన్ని పూజించండి. హమన్ పాద పూజ్యామి. ఓం ఏకదంతాయ నామన మన్ పూజ్యామి. ఒక్కొక్క పువ్వుతో స్వామి నామాను స్మరించి ఉంచండి. ఓం సుముబాయ నామ్ ఓం ఏకదంతాయ నామ్ గణపతి అష్టోత్తర శతనామావళి 108 పేర్లతో పూజ చేయండి. ప్రతి పేరు ప్రతి పువ్వు మన భక్తికి చిహ్నం. వినాయకుడికి అత్యంత ప్రీతిపత్రమైనవి మోదకాలు. ఇవి మన ఇళ్లలో శుభ్రముగా ప్రేమగా తయారీ చేయండి. బియ్య పిండి బెల్లం కొబ్బరి తురుము యాలకుల పొడి ఇవే మోదక రహస్యాలు. నైవేద్యం సిద్ధం చేసుకుని పూజలో వినాయక వ్రత కథా శ్రవణం కూడా ఒక ముంచే పట్టాను. వినడం వల్ల పూజలో ఉన్నాను తప్పుల నుండి రక్షణ పొందుతాను అనుభూతి కలుగుతుంది. మన్ ప్రేమగా తయారు చేసిన ప్రసాదాలను స్వామికి సమర్పించే పట్టన్ నైవేద్యం. వందనం చేస్తూ తులసి దను ఉంచి కొద్దిగా నీరు చల్లండి. ఓం భూర్భువస్సువ తత్సవితురరణ్యం ధియో యోన ప్రచోదయాత్. తాంబూలం సమర్ప్యామి. పండ్లు కొబ్బరికాయ కూడా సమర్పించండి. నైవేద్యం సమర్పించి ప్రసాదంగా ఇరుక్కొనండి. కర్పూరాన్ని వెలిగించి హారతి ఇవ్వాలి. పాదం నుండి శిరస్సు వరకు. జై గణేష్ దేవా. హారతి తర్వాత హారతిని కడ్నకు అద్దుకోవట్టి స్వామి చైతన్యాన్ని స్వీకరించండి. మంత్ర పుష్పం చదువుతో పువ్వులను సమర్పించండి. ఆత్మ ప్రదక్షిణ 3 సార్లు ప్రవృత్తి చేయండి. సాష్టాంగ నమస్కారం చేసి లోపాలు ఉంటే క్షమించమని వేడుకోండి. పూజ తర్వాత దానం లేదా దక్షిణ ఇస్తే పుణ్యఫలం లభిస్తుంది. ఇంట్రితో మన వినాయక చవితి పూజ పరిసమాప్తం అవుతుంది. ప్రతి దశ పిల్లలకు సంస్కృతి నేర్పించే అవకాశం. మనసారా శ్రద్ధగా పూజ చేస్తే వినాయకుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.